హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం. నేను చిన్న వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే బనానా పీల్స్ లిక్విడ్ తయారు చేసుకున్నది. ఇదంతా నేను ఇట్లా అంత మల్టిపుల్గా నేను అంతా లిక్విడ్ అంతా తయారు చేశాను. ఇందులో బనానా, బెల్లము, మంచి రసాయనిక పదార్థము అంతా లిక్విడ్గా చిక్కగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఈ చాయ్ పత్తి కలపబోతున్నాను. ఒక్క స్పూను చాయ్ పత్తి, అంటే వాడింది కాదు, ఫ్రెష్ చాయ్ పత్తి తీసుకున్నాను నేను. ఫ్రెష్ టీ పొడి, అది రెడ్ లేబుల్ కావచ్చు, జెమినీ టీ పొడి కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఇక ఇట్లా తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆవపిండి. ఆవాలు ఉంటాయి కదా, మన కిచెన్లో దొరికే ఆవాలు, మన కిచెన్లో అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అన్నీ ఉంటాయి కదా మన కిచెన్లో ఉండే ఆవపిండి. నేనైతే ఇట్లా ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నాను ఒక 10 days కింద. ఇంకా నేను ఇప్పుడు అది మన చట్నీలకు, కూరలకు అన్నిటికీ వాడతాం కదా, దాన్ని ఇప్పుడు నేను ఇట్లా చెట్లకి ఉపయోగిస్తామని నేను ఇప్పుడు దీన్ని వాడుతున్నాను. అయితే దీన్ని వాడడంలో ఏంటంటే చెట్లు మనకు బాగా మంచిగా పచ్చగా ఉంటాయి, పువ్వులు కూడా బాగా కాస్తాయి. నేనైతే ఇలా మల్లె చెట్లకి ఇట్లా ఇస్తున్నా అంత లిక్విడ్. ఇంకా పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి, ఇంక ఇట్లా మొగ్గలుగా వస్తున్నాయి. నేనైతే ముందుగా డిసెంబర్లో అంతా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ ఆకులన్నీ తీసేసిన, ముందుగా వడలిపోయిన ఆకులన్నీ, ముదిరిపోయిన ఆకులన్నీ ఇట్లా తీసేసుకుంటే చాలా బాగా మళ్ళీ గ్రోమింగ్ వస్తుంది, పువ్వులు అనేది బాగా వస్తాయి. ఇట్లా ఆకులన్నీ తీసేసుకోవాలి. ఎండాకులు, ముదిరిపోయిన ఆకులన్నీ, ఇట్లా ముదిరిపోయినవి కూడా ఆకులు. ఇదైతే మల్లె చెట్టు. ఇట్లా తీసేసుకోవాలి. తీసుకొని మళ్ళీ వేరే పడేయద్దు, ఇందులోనే పడేస్తే అవి మళ్ళీ మంచిగా ఆరిపోయి మళ్ళీ ఎండాకులు అయ్యి కిచెన్ వేస్ట్ కింద కలిసిపోతాయి అవి. అందుకే నేను దీంట్లోనే వేస్తున్నా. ముదిరిపోయిన ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ పువ్వులు అనేది మంచిగా గుత్తులుగా మళ్ళీ మంచిగా వస్తాయి. ఇక్కడైతే ఇప్పుడు ఇదో ఈ టీ పొడి ఇందులో కలుపుతున్నాను నేను. బనానా పీల్స్ ఒక స్పూన్ అంతా ఆవపిండి కలుపుతున్నాను. ఎందుకన్నా నీ చెట్ల తొట్టకపోవాడు. నేనైతే ఇప్పుడు చెట్లకి ఇవ్వబోతున్నా. కొంచెం ఇట్లా తీసి పక్కల కొండ వేసుకోవాలి. అయితే కొద్దిగా వేస్తున్నాను.
ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవడంలో ఒకటేసారి వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసి కొంచెం మట్టి కప్పేసి మళ్ళీ కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇట్లా 15 డేస్కి ఒకసారి చేసుకోవాలి. ఇదేంటంటే స్వీట్ పొటాటో, ఇది కూడా ఇందులోనే పెట్టినా నేను అప్పుడు, అది కూడా వస్తుంది. కొంచెం కొంచెంగా ఇట్లా వేస్తే చెట్లకి అక్కడక్కడ మనకి మంచిగా పువ్వులు అనేది బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇట్లా ఆకులు కూడా ఇట్లా వేసేస్తే